హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మరోసారి వార్తల్లో నిలిచింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కీలక ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించడానికి సిద్ధమైంది. ఇప్పటికే తుర్కయాంజల్, బాచుపల్లి వంటి ప్రాంతాల్లోని ప్లాట్ల కోసం నోటిఫికేషన్లు జారీ చేసి సెప్టెంబర్ 16 నుండి 18 వరకు తొలి విడత వేలం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈసారి వేలంలో ప్రత్యేకించి కోకాపేటలోని భూములు హాట్ టాపిక్ గా మారాయి. గతంలో 1 ఎకరం భూమి 100 కోట్లకు పైగా అమ్ముడుపోయిన రికార్డును ఈసారి తిరగరాస్తుందా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. మొదటి దశలో మొత్తం 82 ప్లాట్లు వేలానికి రానున్నాయి. ఇందులో తుర్కయాంజల్ లేఅవుట్లో 12 ప్లాట్లు, బాచ్పల్లి లేఅవుట్లో 70 ప్లాట్లు ఉన్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని మరికొన్ని ప్లాట్లను కూడా హెచ్ఎండిఏ విక్రయించనుంది. తర్వాతి దశల్లో బైరామల్గూడ, పుప్పాలగూడ, చందనగర్, చెంగిచెర్ల, సూరారం, బౌరంపేట్ వంటి కీలకమైన ప్రాంతాల భూములను వేలం వేయనున్నారు. గతంలో కోకాపేట నియోపోలిస్లో జరిగిన భూముల వేలం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 1 చదరపు గజం ధర ₹1,00,000 వరకు పలకగా 1 ఎకరం భూమి ఏకంగా 100 కోట్లకు పైగా అమ్ముడుపోయింది. ఈసారి కూడా కోకాపేటలోని సర్వే నెంబర్ 144లో ఉన్న 8,591 గజాలు, సర్వే నెంబర్ 146లో ఉన్న 1,400 గజాల భూములకు పెట్టుబడిదారుల నుండి భారీ డిమాండ్ ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో ఇప్పటికే అనేక ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడంతో ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొదటి విడత వేలం కోసం 1 చదరపు గజానికి ₹30,000 నుండి ₹35,000 వరకు బేస్ ప్రైస్ ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే కోకాపేట, పుప్పాలగూడ వంటి ప్రధాన ప్రాంతాల్లో ధరలు ఈ బేస్ ప్రైస్ కన్నా అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కార్నర్ ప్లాట్లకు ఎక్కువ పోటీ ఉంటుందని, బిల్డర్లు భారీగా ధరలు పెంచే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్న నేపథ్యంలో ఈ వేలం పెట్టుబడిదారులకు ఒక మంచి అవకాశంగా నిపుణులు సూచిస్తున్నారు. ఐటీ కారిడార్ విస్తరణ, మెట్రో కనెక్టివిటీ, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన వంటి కారణాల వల్ల కోకాపేట, పుప్పాలగూడ, బాచ్పల్లి లాంటి ప్రాంతాలు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ వేలం పాటలు పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు హెచ్ఎండిఏ అధికారులు తెలిపారు. ఇది పారదర్శకతను పెంచుతుంది. మొత్తంగా ఈసారి కోకాపేట భూముల వేలం గత రికార్డును తిరగరాస్తుందా లేదా అనేది ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వేలం ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.